భారత్తో మ్యాచ్ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుందిలే అనుకుంటాం. 111 పరుగుల లక్ష్యం అంటే మన వాళ్లకు ఏ పాటిదిలే అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్ సేనకు చెమటలు పట్టించింది. చిన్న స్కోరే అయినా కొండంత లక్ష్యంలా మారింది. ఓ దశలో భారత్కు ఓటమి భయాన్ని కలిగించింది ఆతిథ్య జట్టు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్, శివం దుబే విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గట్టెక్కించారు. మొదట అర్ష్దీప్ సింగ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అమెరికాకు చెక్ పెట్టాడు. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా 3వ విజయంతో సూపర్ 8లో అడుగుపెట్టింది. అయితే పాకిస్తాన్ మీదే కాదు, అమెరికా పైన రోహిత్ సేనకు విజయం అంత తేలిగ్గా దక్కలేదు. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షలా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ ఆపసోపాలు పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లకు కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50, శివం దుబే 35 బంతుల్లో 31 పరుగులు చేసి భారత్ను గెలిపించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లతో అదరగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన అర్ష్దీప్ సింగ్ మొదట కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీశాడు. వీరిద్దరి ధాటికి యుఎస్ 110 పరుగులకే ఆల్అౌట్ అయింది. నితీష్ 27, స్టీవెన్ టేలర్ 24 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. న్యూయార్క్ పిచ్ ఎంత కఠినమైనప్పటికీ అమెరికా లాంటి జట్టు మీద 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ అంత కష్టపడుతుందని ఎవరూ ఊహించింది లేదు. భారత కుర్రాడి అయిన నేత్రవల్కర్ భారత్ను ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. 2వ బంతికే కోహ్లీ డకౌట్ చేసిన అతడు 3వ ఓవర్లో రోహిత్ ను పెవిలియన్ చేర్చాడు. 10 పరుగులకే ఓపెనర్లు వెనుక తిరగటంతో భారత్ ఆత్మరక్షణలో పడింది. ఈ స్థితిలో పంత్ కొంచెం ధాటిగా ఆడి యుఎస్ బౌలర్లపై పైచేయి సాధించాలని చూశాడు. మరో ఎండ్లో సూర్య క్రీజ్లో నిలదొక్కుకోవడానికి తంటాలు పడ్డాడు. 8వ ఓవర్లో 2 వికెట్లకు 44 పరుగులతో భారత్ కుదురుకుంటున్న దశలో పంత్ను అలీఖాన్ బౌల్ చేశాడు. అలీ ధాటికి స్టంప్ విరిగిపోయింది. ఈ స్థితిలో సూర్యకు జత కలిసిన శివం దుబే ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్ మీదకి రాకపోవడంతో తన శైలిలో షాట్లు ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. సూర్య షాట్లు కూడా చాలానే గురి తప్పాయి. 13 ఓవర్లకు భారత్ 60 పరుగులతో నిలవగా అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఓవర్లలో 51 పరుగులు చేయడం కూడా చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్య, దుబే సరైన సమయంలో బ్యాట్లు జొలిపించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఆండర్సన్ బౌలింగ్ లో దుబే సిక్సర్ బాల్తే, శాండ్లీ బౌలింగ్ లో సూర్య వరుసగా 6, 4 కొట్టడంతో చివరి 3 ఓవర్లలో 14 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. తర్వాత మ్యాచ్ ముగియటానికి ఎంతో సమయం పట్టలేదు.